మాజీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రీసెంట్గా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగినాయి కదా. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలనంట కూటమి ప్రభుత్వం అలాగే స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షం ఇవ్వడం కోసం గజ్జగజ్జ వణుకుపోయారంట. జగన్మోహన్ రెడ్డి కనుక ప్రతిపక్షం ఇచ్చుంటే అసెంబ్లీని ఒక ఊపు ఊపేవాడు. ఈ 9 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసినటువంటి ప్రతి అవినీతి అరాచకాలని అసెంబ్లీ సాక్షిగా కడిగి పడేసేవాడని చెప్పి ఈ యొక్క సీతారాం గారు మాట్లాడుతున్నారు. ఒక వాస్తవం మనం మాట్లాడుకోవాలంటే కనీసం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియకుండా ఉన్నటువంటి ఒక వ్యక్తిని స్పీకర్ చేసినందుకు ఆ పార్టీ వాళ్ళ నియమనాలు కూడా అర్థం కావట్లేదు. కనీసం వాస్తవాలు తెలియదు. అసలు దాంట్లో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏనాడు ఆయన చదివితే ఈయన స్పీకర్గా చేసినట్టే ఆయనకి ఒక అర్థం ఉంది. స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి నువ్వు ఆ సీటుకే అవమానం తెచ్చేలాగా మాట్లాడుతూ ఉన్నావు. దాంట్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? మినిమం ప్రతిపక్షం రావాలంటే 18 సీట్లైనా ఉండాలని చెప్పి చాలా క్లారిటీగా ఉంటే మీరు ఎంతసేపు పట్టుకుని ఎలాంటిది ఏంటంటే 40% ఓట్ షేరింగ్ ఉంది, 40% ఓట్ షేరింగ్ ఉంది వైసీపీకి అని చెప్పి మాట్లాడుతున్నారు తప్ప, అరే నాయన కావాల్సింది ఎమ్మెల్యేల సభ్యత్వం. నాయన ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచారు దాన్ని బట్టి అసెంబ్లీలో ప్రతిపక్షమైనది వస్తుంది. ఎంతసేపు ఓట్లు 40% అంటాం కాదు. షేరింగ్ వేరు, అసెంబ్లీలో వచ్చిన సీట్లు వేరు. సీట్ షేరింగ్ కావాలి. మినిమం 18 సీట్లు వస్తే ప్రతిపక్షం వస్తుంది. కనీసం ప్రతిపక్షం రావాలంటే ఎన్ని సీట్లు రావాలో తెలియనటువంటి వ్యక్తిని స్పీకర్గా చేశారంటే మాకు సిగ్గేస్తుంది. ఇన్నాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి వ్యక్తిని స్పీకర్గా ఉన్నారా? ఈయన ప్రజా సమస్యల పట్ల తీర్పులు తీరుస్తాడా? ఒక బిల్లుని ఆమోదం పెరగాలంటే స్పీకర్ యొక్క ఆమోదం కావాలి కాబట్టి ఈయన మాకు ఆయన చెప్తుంటే మేము చూడాల్సి వచ్చింది. ఏం మాట్లాడుతున్నావయ్యా తమ్మినేని సీతారాం గారు? కనీసం ఆలోచన ఉండాలి కదా. ఈ రోజున వాస్తవాలు తెలుసుకుంటే 175 నియోజకవర్గాల్లో ఎంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచారు, అందులో అసెంబ్లీకి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది, ఆ అసెంబ్లీలో ఎన్ని సీట్లు వచ్చాయి, దాన్ని బట్టి కదా కౌంట్ చేసి ప్రతిపక్షం ఇచ్చేది. అసెంబ్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్లో 101 ఆ రూల్ ఏముంటుంది? మినిమమ్ 18 సీట్లు వస్తే ప్రతిపక్షం ఇవ్వాలి, లేదంటే ప్రశాంతంగా కూర్చోవాలి అని చెప్పి పర్టికులర్గా ఉంటే దాన్ని కూడా చేతనం అంటే నాకు అర్థం కావట్లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్ను ఎలా భరించారు కూడా అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి అనుకున్నా, జగన్మోహన్ రెడ్డి కూడా దారుణంగా ఉన్నావయ్యా నువ్వు. అంతేకాకుండా ఈయన అసెంబ్లీలో ఆ గౌరవప్రదమైన సీట్లో కూర్చుని ఈయన మాట్లాడంటే కరోనా టైంలో ఇది ఏ కరోనా, కాపు కరోనా, కమ్మ కరోనా అని చెప్పి కులాలను ఉద్దేశించి ఇలా వంకర మాటలు మాట్లాడడం ఏం చేయాలి? అందుకే కదా ప్రజలు బుద్ధి చెప్పి మీకు 11 సీట్లు కేటాయించింది. మళ్ళీ ఈ రోజున మళ్ళీ మీరు మైకట్టుకొని మళ్ళీ ప్రతిపక్షం ఏంటి, అధికార పక్షం ఏంటి, వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు అని చెప్పి మాట్లాడుతున్నావు అంటే నిన్ను ఏం చేయాలో కూడా అర్థం కావట్లా. కులాలను ఉద్దేశించి అంత గౌరవప్రదమైన వృత్తిలో కూర్చొని మాట్లాడుతున్నావు. ఈరోజు మళ్ళీ కొంతమంది అంటున్నారు కదా, ఆయనైతే అంటే తప్పులేదు కానీ మీ యొక్క స్పీకరు అయ్యన్న పాత్రుడు ఏమన్నారు, అసెంబ్లీలో దొంగల్లా సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారని చెప్పి. అక్కడ ఏముంది దాంట్లో? దొంగల్లా సంతకం పెట్టాల్సిన అంత కర్మ ఏంటి? మనం హుందాతనంగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మన యొక్క ప్రజా అధికారులమి, ప్రజాప్రతినిధులమి, మనకి ఒక వాల్యూ ఉంది. మనం గౌరవంగా రండి, సభకి సంతకం పెట్టండి, కనపడండి, వెళ్ళిపోండి, తప్పే ఉంది. అంతే తప్ప దొంగలాగా దొంగచాటుకు సంతకాలు పెట్టాల్సిన అంత అవసరం అండి అని చెప్పి హెచ్చరించారు. ఈ హెచ్చరింపును కూడా మీకు నచ్చిన కోణంలో మీరు ఉపయోగించేసుకొని మీ నచ్చిన కోణంలో మీరు ఇష్టానుసారంగా ప్రెస్ మీట్లు పెట్టేసి, లేదంటే టిబెట్లు పెట్టేసి, అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు, కీలకమైన వ్యాఖ్యలు చాలా తప్పు, వైసీపీని ఉద్దేశించి మాట్లాడిన ఘోరం అని చెప్పంటే దానికి ఎవరు సంజయ్ చెప్తారు? ఈయనైతే కులాలను ఉద్దేశించి మాట్లాడచ్చు. కరోనా, కాపు కరోనా లేకపోతే కమ్మ కరోనా అని చెప్పి మాట్లాడినటువంటి ఇలాంటి వాడిని ఏం చేయాలి మరి? అసెంబ్లీలో ఉండి అలాంటి మాటలు మాట్లాడేది అసలు కనీసం ఆలోచనలో మాట్లాడాలి కదా. 10 మంది మన యొక్క 100 మంది చూస్తారు బయట, ఈ యొక్క మాటలు అందరూ వింటారని చెప్పి ఆలోచన ఉండాలిగా. ఈ ఆలోచన మనకు రావు. గత 5 సంవత్సరాలు ఏమైనా చేశారంటే అది కూడా ఉండదు. మీకు 5 సంవత్సరాల పరిపాలన ఇస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని రావణ రాష్ట్రంగా మార్చి ఈ రోజున ప్రతిపక్షం కావాలి, ప్రతిపక్షం ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఇరగదీసేసేవాడు, జగన్మోహన్ రెడ్డి ఒక దుమ్ము లేపేవాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి ప్రజలు ఏమనుకున్నారు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు అధికారం ఇస్తే బాగా బుద్ధి చెప్పాడు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. అయితే ఈ మధ్యన మీరు ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారు కదా. దీన్ని ఉద్దేశించి ప్రజలు ఏమంటున్నారంటే, రీసెంట్గా రైతుల కోసం ధర్నా అన్నారు కదా, రైతుల కోసం ధర్నా అని చెప్పి రైతులను మోసం చేసినోడే రైతుల కోసం ధర్నా చేయడం ఏంట్రా బాబు అని చెప్పి ప్రజలు నవ్వుతున్నారు సార్. ఇంకొకటి, మీరు కరెంటు ఛార్జీలు పెంచారని చెప్పని ధర్నా చేస్తున్నారు కదా కూటమి ప్రభుత్వం. కరెంటు ఛార్జీలు పెంచిన వాడే మళ్ళీ కరెంటు ఛార్జీలు తగ్గించమని ధర్నా చేస్తున్నారంటే ఏం చేయాలి అర్థం కాక ప్రజలు నవ్వుతున్నారండి.
రీసెంట్గా యువత అని చెప్పి మీరు యువతపురం అని చెప్పి తిరుగుతూ ఉన్నారు కదా. యువకులను మోసం చేయడమే కాకుండా నిరుద్యోగులను ఇంత దారుణంగా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయేలా చేసి ఈ రోజున మరీ నిరుద్యోగుల కోసం మీరే పోడుతున్నారంటే ప్రజలు నవ్వుతున్నారు సార్. యువకులు ఏం చేయాలి కూడా అర్థం కావట్లేదండి. ఏంటి సార్ మీరు చేసే పనులు? అన్నిటిని మీరే చేస్తారు, మళ్ళీ వాటి కోసం మీరే ధర్నాలు చేస్తారు, మళ్ళీ అసెంబ్లీలో ప్రతిపక్షం వేస్తే దుమ్ము దులిపేస్తారని చెప్పి మళ్ళీ మీరే మాట్లాడతారు. ఏమైనా మాట్లాడుతున్నాం అంటే పొంతన ఉండాలి కదా. ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజున కూటమి ప్రభుత్వం చేసినటువంటి పరిపాలన చూసిన తర్వాత మీకు ఎక్కలేని భయం మెలకొంది. ఓరు నాయనో, గతంలో మాకు 150, 160 సీట్లు ఇచ్చినట్టు ఈ ప్రజలు ఈరోజున కేవలం 11 సీట్లు ఇచ్చారు. ఈరోజున కూటమి ప్రభుత్వం మంచిగా దూసుకుపోతూ ఉంది. మళ్ళీ ప్రభుత్వాన్ని మన రావాలంటే ఈ కూటమి ప్రభుత్వం మీద ఏదోలాగా బురద జల్లాలి అనే కంకణంతో రోజుకొకరితో ప్రెస్ మీట్ పెట్టిస్తావు, రోజుకొకరితో తిట్టిస్తావు. ఒకరోజు నువ్వు తిడతావు, ఒకరోజు నీ పేటీఎం బ్యాచ్తో తిట్టిస్తావు. ఇదో పనిగా పెట్టేసుకున్నావు అంతే. ఈరోజు తమ్మినేని సీతారాం, ఈయనకి ముందేంటో వెనకేంటో తెలియనటువంటి వ్యక్తి, అసలు అసెంబ్లీ స్పీకర్గా అయినటువంటి వ్యక్తి అసలు మాట్లాడాల్సిన మాటలేనా? దాంట్లో రూల్స్ ఏనాడని చదివితే ఆ రూల్స్ ప్రకారం ఏదైనా ఫాలో అయితే తెలిసేది. ఏదో వచ్చింది, సీట్లో కూర్చున్నాం, కూర్చోబెట్టారు, కూర్చున్నాము, అయిపోయింది, వెళ్ళిపోయాం అంతే తప్ప అసలు ఆ ప్రతిపక్షం ఏంటి, అధికార పక్షం ఏంటి, ఏం మాట్లాడాలి, ఏం చేయాలి కనీసం తెలిస్తే అని మాట్లాడతాడు. 40% ఓట్ షేరింగ్ అని మాట్లాడుతున్నాడు తప్ప అసెంబ్లీలో 10% షీట్ షేరింగ్ అనేది రావాలని చెప్పి అర్థం కావట్లే. అసెంబ్లీ సీట్స్ మినిమం 18 వస్తే ప్రతిపక్షం వస్తుందన్న విషయం గ్రహించకపోతే ఎందుకు సార్ మీరు? అసలు దానికి దీనికి ఏమైనా ఉందా? ఎక్కడైనా సరే లోక్సభలో ఎక్కడైనా సరే స్పీకర్ ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఒకటే కదా. ఏనాడైనా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అయితే ప్రతిదీ మనకు తెలుస్తుంది. మనం ఫాలో అవ్వం కదా, మనకేం తెలిస్తేనేగా. ఏనాడు చదువుకుంటే తెలుస్తుంది. మన యొక్క చదువులు ఎలా ఉంటాయంటే బిఏలో మ్యాథమెటిక్స్ ఉంటుందని చెప్పి మన యొక్క చదువులు ఉంటాయి కదా, ఆ టైప్ చదువులు ఏమన్నాయి. బిఏ సబ్జెక్టులు ఏముంటాయంటే మ్యాథమెటిక్స్ ఉంటుందని చెప్పినటువంటి చదువుల్లో ఈ యొక్క అసెంబ్లీ సంబంధించినటువంటి చదువులు అంటే ఏం చదువుతాం? మళ్ళీ ఈ రోజున మీరు ప్రతిపక్షాల గురించి మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చేద్దని చెప్పి మాట్లాడుతున్నారు. ఇదంతా పగటకల్లా కనమాకండి సార్. అయిపోయింది, అది అయిపోయింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు అటెండ్ కావాలా, అలా కొట్టుకుపోయారు. మీరు ప్రశాంతం మీ పనులు మీరు చేసుకున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశం కీలకమైన బిల్లులకు ఆమోదం తెలిపారు. రాబోయే రోజుల్లో ఏదైతే పథకాలకి ఏదైతే ఎంతెంత బడ్జెట్ సమావేశంలో నిరూపించారో ఆ యొక్క బడ్జెట్ అంతా ఆ యొక్క పథకాలకు కేటాయిస్తారు. జరిగే పరిపాలన చూడండి. పథకాలు ఏమో అందకపోతే అప్పుడు ధర్నాలు చేయండి. ఆ పథకం ఎందుకు చేయలేదు, ఆ పథకానికి బడ్జెట్ కేటాయించారు, ఎందుకు అంత కేటాయించిన తర్వాత డబ్బులు ఎందుకు పంచట్లేదు అని చెప్పి వీటి మీద ప్రశ్నించండి. అంతే తప్ప ప్రతిపక్షం రాలేదు, అధికార పక్షం ఇవ్వలేదు, నాకు ఆ సీటీ లేదు, నా సీటు పక్కన లాగేసుకున్నాడు, ఆ కుర్చీ వేసింది నేనే, ఆ కుర్చీలో కచ్చీఫ్ నాదే. ఏంటి సార్ ఇది? పిల్లల చాక్లెట్ల కోసం దెబ్బలాడుకుంటాడు. ఈ జగన్మోహన్ రెడ్డి అయినా మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలైనా ఆలోచించాలి కదా. మన ప్రజలు ఓట్లేస్తే మనం గెలిచాము, ఆ ఓట్లు వేయబట్టి ఈ రోజున మనం ఎమ్మెల్యేగా గెలిచాము, మనం వాళ్ళ తరఫున పోరాడకుండా ఇంట్లో కూర్చుండడం వల్ల ఉపయోగం ఏంటని చెప్పి మినిమం కామన్ సెన్స్ అని ఉండాలిగా. ఈ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, ఇదిగో మీరు అక్కడ అసెంబ్లీలో ఇష్టానుసారంగా మాట్లాడండి, నేను ఇంట్లో కూర్చొని మైకి పెట్టుకొని 4 గోళ్ల మధ్య కూర్చొని నేను మాట్లాడతా, మీరు అడిగే ప్రతి ప్రశ్నకి నేను ఇంట్లో కూర్చొని జవాబు చెప్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు. ఇదేనా ప్రతిపక్షం అంటే? ఇదేనా నువ్వు పోరాడుతున్నటువంటి పోరాటాలు? ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడతాం? కాకపోతే ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు సార్, వాళ్ళకి కావాల్సిన పరిపాలన అన్నిటి చక్కగా చేయించుకుంటా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అన్నట్టుగా ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ ఉంది. దయచేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇలా వదిలేయండి సార్. మీకు 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. నిన్నటి వరకు ఆ యొక్క బెంగళూరు ప్యాలెస్లో, లండన్లో చక్కగా తిరిగి వచ్చారు. అటే వెళ్ళిపోండి. అంతే తప్ప ఆంధ్ర రాష్ట్రంలో నేను సమస్యలు తీరుతా, ప్రజల కోసం అండగా ఉంటానని చెప్పి ఇలాంటి మాటలు చెప్పి ప్రజలకు ఏదో చేసేస్తారని చెప్పి మళ్ళీ ఒకసారి ఎలివేషన్ క్రియేట్ చేయమాకండి.